నేను అమ్ముడు పోయేదాన్ని కాబట్టి ఆ రోజు జరిగిన విషయంలో కొంతమంది ఉన్నారు. ఈరోజు ఆ కొంతమంది ఎందుకు కనబడట్లేదు? ఈరోజు ఆ కొంతమందిని పెట్టుకొని ఎలా ప్రదర్శించారు, నన్ను ఎలా వివక్షత చూశారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఏడ్చిన వాళ్ళు ఈరోజు గౌరవంగా మాకు బాగుంది అని చెప్పేశారు. అంటే ఈరోజు నన్ను కావాలని టార్గెట్ చేశారు. ఓకే ఫైన్. ఎవరు చేశారు అనిపించట్లేదా? మీకు కనిపించట్లేదా? మీ కళ్ళారుగా ఎవరు చేశారు? నన్ను ఎవరు ఆపారు? పోలీసు వాళ్ళు ఆపారు, ప్రభుత్వ అధికారులు ఆపారు, ట్రాఫిక్ పోలీస్ ఉంది, ఇక్కడ ఏర్పాట్లు చేసేవాళ్ళు ఉన్నారు. నా ఒక్కదాని బోనం వస్తేనే ఆపేస్తారా? నా ఒక్కదాని వెహికల్ 1 కిలోమీటర్లో పెట్టేస్తారా? నేను అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలని నేను వాయిద్యాలతో రాలే, బౌన్సర్స్తో సింగిల్గా వచ్చాను. అయినా ఇవేం వివక్షత నా మీద? అన్నీ నా మీద రాంగ్గా కొందరిని పెట్టుకొని నా మీద రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు. శబాష్. ఒక్క రోజు వస్తుంది ఖచ్చితంగా అదే సగౌరవంతో మమ్మల్ని లాంఛనంగా ఈ అమ్మవారి బోనం తీసుకొచ్చే రోజు తొందరలో ఉంది. ఆ వ్యక్తులు కూడా తొందరలో రావాలని, మంచి రాజు పాలనలో ఈ ప్రభుత్వం ఉండాలని, మంచి వాళ్ళ చేతుల్లో ఈ పాలన ఉండాలి. అందరూ ఆడపిల్లలు ఉసురు పంచుకున్న ప్రభుత్వం ఈ చరిత్ర ఈ ఒక్క ప్రభుత్వానికే ఉంది. మీ పైన సోషల్ మీడియాలో కావచ్చు, కావాలని అది నిజంగా చెప్పొచ్చు, అక్కడ జరిగిన దాన్ని పక్కదో పట్టించేసి సో శ్యామల మీద టార్గెట్ పెట్టింది. అంతే కదమ్మా, అంతే కదా. ఇప్పుడు నేను ఏం స్వలాభం పొందాను? నేను ఏం స్వలాభం కోసం ఆశించాను? నేను ఏం ఆశించి ఇక్కడ ఈరోజు నా బ్రతుకు తెరువు. ఈరోజు నేను ఎన్నో ప్లేస్లలో వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి బోనాలు ఎత్తుకొని వస్తాను. నా అన్నం 365 రోజులు ఆగేది ఆషాఢ మాసం కోసం. ఈరోజు యావత్ తెలంగాణ అంతా బోనాల పండుగ చేసుకుంటుంది. నేను ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుల ఆశీర్వాదం, అందరు రాష్ట్రం బాగుండాలని చెప్పి ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి మిగతా కార్యక్రమాలు చూసుకుంటాను అనేది నాకు కనీసం అంటే ఒక ఆర్టిస్ట్, ఒక సినిమాకి రంగంకి సంబంధించిన వాళ్ళకంటే అధ్వానంగా ఉన్నానా నేను? అంతకంటే అధ్వానమైన పరిస్థితిలో ఉన్నానా? అమ్మవారి బోనంతో వచ్చినాను కదా. ఇదా మీరు ఇస్తున్న గౌరవం? ఇదా మీరు తెచ్చుకున్న బంగారు తెలంగాణ? దీని గురించా మనం కొట్లాడాము? దీని గురించా ఉద్యమాలలో మేము బోనాలు ఎత్తి, మా గళమెత్తి బోనాలతో మా కల్చర్ని రిప్రజెంట్ చేయాలనుకున్నాము? ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. నేనైతే కోరుకుంటున్నాను ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని నేను బోనం తీసుకొచ్చాను. కానీ నా బోనం ఎత్తకుండా నన్ను అక్కడే ఆపేశారు. నేను ఎత్తాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే ప్రతిసారి కొట్టి టార్గెట్ నన్ను చేసి నా మీద ఎన్ని దుష్ప్రచారాలు చేసి కొన్ని మీడియా సంస్థలని, అంటే సోషల్ మీడియా సంస్థల్లో డబ్బులు ఇచ్చి నా మీద రాంగ్ ప్రచారం చేసిన నేను లొగ్గకుండా నేను అయినా అమ్మవారికి బోనం తీసుకొని వచ్చాను. ఇది నా సత్తా, ఇది నా ధైర్యం, ఇది నా గుండె ధైర్యం. ఈరోజు కాదు, రేపు కాదు. ప్రభుత్వాలు ఎన్నో ఉంటాయి, ఊడతాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రభుత్వాలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. కానీ మేము అమ్మవారి సేవ చేసేటోళ్ళం, రాష్ట్రం బాగుండాలనేటోళ్ళం. రాష్ట్ర ప్రజలకే నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇదా మీరు కావాలనుకున్న తెలంగాణ మీరు ఊహించుకోండి, మీరు అర్థం చేసుకోండి. ఈరోజు నిరాశ్రయులైన వాళ్ళు హైడ్రా పేరిట ఎంతమందిని నిరాశ్రయులు చేశారు. వాళ్ళ ఉసురు, నా ఉసురు ఖచ్చితంగా ప్రభుత్వానికి తగులుతుంది. ఎవరి పేర్లు ఎవరు ఇబ్బంది పెట్టినా నాకెట్లా తెలుస్తుంది? ఎవరిట్లా వాళ్ళు లోపల నుంచి చేసింది నాకెట్లా తెలుస్తుంది? అక్కడ 100 మంది పోలీసులను పెట్టారు. అక్కడ నన్ను ఆపేశారు. నన్ను ఒక్కదాన్నే ఎందుకు ఆపేశారు? బాబు, క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ ఆన్సర్ చెప్పాలి. నన్ను ఒక్కదాన్నే ఎందుకు ఆపారో అడగలేకపోయారా మీరు? వాళ్ళందరినీ అక్కడ బ్యారికేడ్లు పెట్టారు కదా, వాళ్ళందరినీ ఎందుకు అడగలేరు మీరు? వెళ్ళి ఈ మాట ఎందుకు ఆమెను వదలలేదు? ఆమె తెలీదా మీకు అని? అక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కదా, ఇక్కడ గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు ఇక్కడున్న రాష్ట్ర ప్రజలు కాదా? వాళ్ళకి శ్యామల ఎవరో తెలియదా? నేను పక్క రాష్ట్రం నుంచి వచ్చానా? పక్క రాష్ట్రం నుంచి పిలిపించుకొని కొత్త వాళ్ళని బోనాలు చేసి జోగినీలని ట్యాగ్ చేసి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం కనిష్టం. స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణ గురించి ఉద్యమం చేసిన ఒక ఆడపడుచుని అవమానించిన, ఆ అమ్మవారిని అవమానించిన, ఇది మీకు తగదు. మీరు తగిన వాళ్ళే బోనాలు ఎత్తుకొచ్చారు కదా. అమ్మకి సమర్పించేది బోనం, అమ్మవారికి ఎక్కేది ఒడిబియ్యము, బోనము ఒడిబియ్యము సమర్పిస్తారు. దాంతో వచ్చాను నేను. ఏదో చేతులు ఊపేసి ఏదో ఇది చేయడానికి రాలేదు. అమ్మవారి నైవేద్యం తీసుకొని వచ్చాను. నాకు ఇచ్చే గౌరవం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చీ. పోరాటమా ప్రజల మీద వదిలేస్తున్నాను. రాష్ట్రం ఎలాంటి చేతులలో ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. గింత వివక్షత నా మీద ఎందుకు ఇంత పగబట్టారు? నేను ఖచ్చితంగా ధర్మ పోరాటం చేస్తాను. ఖచ్చితంగా దీని మీద ఈరోజు ప్రభుత్వాలు ఉంటాయి, రేపు ఉండవు. కానీ మా అస్తిత్వానికి వచ్చిన మచ్చని ఖచ్చితంగా మేము కడుక్కుంటాం. చాలా ముందుకు ఉంటుంది. ఇప్పుడే కదా జరిగింది ఇలాంటివి. వాళ్ళు ప్లాన్గా చేశారు, నేనేం ప్లాన్గా చేయలేదు కదా. నేను వచ్చేసాను, అమ్మవారి బోనం ఎక్కియడానికి వచ్చాను.
నన్ను ఆపేశారు. సో తదుపరి ఏం చేయాలో నా ఆలోచిస్తాను. ఖచ్చితంగా మాత్రం ఇలా ఉంటే మాత్రం రాష్ట్రంలో రాష్ట్ర వేదికల మీద ఇవి రాజకీయ వేదికలు వాళ్ళు వచ్చి మేము ఇది చేసాం అది చేసామని చెప్పుకోవడానికి తప్ప బోనాలు చేసే వాళ్ళకి ఏం ప్రయారిటీ లేదు ఇక్కడ. సో దయచేసి ఈ ప్రభుత్వం కానీ మీడియా మిత్రులు కానీ అందరూ ఆలోచించాల్సింది ఇలాంటి పండుగల కల్చర్ వైభవం అన్ని మీరు ప్రజలలోకి తీసుకెళ్లే భాగస్వాములు. మీరు ఫోర్త్ ఫేజ్ కాబట్టి ఇలాంటి అవమానం మీ కళ్ళ ముందే చూసింది. నేను ఏం చేసింది మీ కళ్ళ ముందే చూశారు. నన్ను ఆపేసి ఇదంతా టార్గెటెడ్ అనిపించట్లేదా మీకు? పేర్లు అడుగుతున్నారు. పేర్లు ఎవరి పేర్లు అని చెప్పాలి? నా ముందుకొచ్చి చేస్తే కదా నేను వాళ్ళకి సమాధానం చెప్తా. కానీ వెనకలుండి ఇలా డ్రామాలు ఆడిపించే వాళ్ళకి ఏం చెప్పాలి? వెనకలుండి కొన్ని సోషల్ మీడియా సంస్థలని ఉసగొలిపి నా మీద దుష్ప్రచారం చేయడము, వాళ్ళు చేస్తున్న రాజకీయ కుట్రలు అవి. నేను దీనికి అన్నిటికీ నేను భయపడేదాన్ని కాదు. ఎప్పుడైనా సింగిల్ బిడ్డ తెలంగాణలో పుట్టినా ఈ తెలంగాణ గడ్డ మీద అందరికీ ఎలాంటి ఆడపడుచులకు పౌరుషం ఉంటుందో ఖచ్చితంగా పౌరుషం నాకు కూడా ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు, ఈ రక్తం పాలు పంచుకొని పుట్టినందుకు గర్వించానని ఎలా చెప్పానో ఈరోజు హక్కుగా అదే గడ్డ మీద ఈ పౌరుషంతో మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజు సంతోషంగా బోనం ఎక్కిచ్చే రోజు వస్తుంది. ఆ రోజు తొందరలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆయన కూడా చింతించారు. అయితే ఇంకో వార్త కూడా ఏమొస్తుందంటే మీ దాంట్లోనే కొంతమంది జోగినీలు కావాలని చెప్పేసి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా, దాని మీద మీకు సమాచారం ఉన్నదా? మీరే చెప్పాలి ఎవరి గురించి నేను పోరాడాను. నేను నా ఒక్కదాని గురించి చేయదు, అందరి గురించి. అందరు జోగినీలు బాగుండాలి, అందరికీ బోనాలు సమర్పించే అవకాశం ఇవ్వాలి అని అందరి గురించి మాట్లాడు. అందులో కొందరు వాళ్ళకి తొత్తులుగా మారి వాళ్ళ వైపు మాట్లాడితే దాన్ని నేనేమి సీరియస్గా తీసుకోను. ఎందుకంటే ఇది ఒక పక్షంగా ఒక రాజకీయ కుట్రగా చేస్తున్నారు. నాకు అర్థమైపోయింది ఇది. ఈరోజు బట్టబయలు మీడియా ప్రతినిధుల ముందు కూడా బట్టబయలైంది. ఎందుకంటే ఆ రోజు నేను ఎవరి గురించి ఏడ్చానో ఈరోజు వాళ్ళు నవ్వుతూ ఉన్నారు, నన్ను ఏడిపిస్తున్నారు. సో అది అర్థం చేసుకోవాలి ఎవరు రాజకీయం చేశారో దీంట్లోని.